అయితే మన కేసీఆర్ వచ్చినప్పుడు ప్రభుత్వమే చేసింది ఈ కాలువలు అన్ని రైతు లేకుండా బతకపోరు లేకుంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇది ఇప్పుడు మేము చేసినామని వీళ్ళు అంటారు కేసీఆర్ కొంచెం పనులు మా చేసాడు కాంగ్రెస్ వాళ్ళు చేసిరాట మొత్తం లేదు సార్ అది కాంగ్రెస్లో అది ఏది మన కేసీఆర్ చేసాడు కేసీఆర్ లేకుంటే బతకపోరు రైతు ఎప్పుడు ఒక ఇది కూడా వండిపోరు ఎందుకు అంతగానం ఏం చేసిండు కేసీఆర్ మీకు కేసీఆర్ అంటే కాలువలు ఇచ్చిండు నీళ్ళు ఇచ్చారు అంతకుముందు లేవు నీళ్ళు మీకు నీళ్ళు లేవు ఎక్కడికి తాగుదామంటే నీళ్ళు లేవు సార్ ఇప్పుడు మన ఇది ఏది నల్లలు ఆయన చేశారు ఇంటింటికి నల్లలు వేసారు ఒక్క ఆడ లేడీస్ బయటకు పోతలేరు వీళ్ళు ఒక బిందె తెచ్చుకుంటలేరు అదొక పని చేశారు మళ్ళా ఇది ముసలోళ్ళకి పింఛన్లు ఇచ్చారు మంచిగా ఇచ్చారు అక్కడ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి ఇస్తుంది అసలు ఏమేమి వచ్చినాయి మీ ఊర్లో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు మా ఇంట్లో ఏముంటాయంటే ఏం లేదు సార్ ఒకటి లేడీస్కు బస్సు పిరి చేసాడు ఒక కరెంటు బిల్లు పిరి చేసింది కదా ఇంకో నాలుగు ఉన్నాయి ఏది రైతు బంధు ఇస్తున్నాడు అవన్నీ ఇస్తూనే ఉన్నాడు ఏడిచ్చింది సార్ ఇప్పుడు వానకాలం బంధు మొన్న వేసాడు ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది 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 ఇప్పుడు యాసంగి పంట ఇవే అయిపోయాయి ఇవి అటే పెట్టుకున్నాడు ఇంకేం చేస్తాడు సార్ అట్లా మరి ఎట్లా మరి మీకు ఇచ్చే పైసలు ఇవ్వకుంటే ఎట్లా లెక్క ఆయన ఇస్తాడా ఇయ్యడా దేవునికి ఇప్పుడు బిచ్చం వేసినట్టు అప్పుడు కేసీఆర్ 10,000 ఇచ్చిండు నేను 15,000 ఇస్తా అని చెప్పిండు కదా 15,000 ఇచ్చారు 15,000 ఈయన కూడా అంతే ఇస్తుండు 5,000 ఇస్తుండు అంతేనా 5,000 ఇస్తాడు ఎందుకు 15,000 ఇస్తలేడా ఇస్తలేడు సార్ 7,500 కూడా ఇస్తలేడు గైదా 5,000 ఇచ్చారు ఏం లేదు ఆయన కేసీఆర్ మంచిగా చేసిన పనులు అట్లా మరి ఇప్పుడు ఈయన కూడా చేసిండు కానీ పెన్షన్లు పెంచిండు 2,000 ఉంటే 4,000 పెన్షన్ చేసిండు ఉద్యోగాలు చేసిండు ఇవన్నీ కేసీఆర్ చేశారు ఈయన పింఛని 4,000 పింఛన్ చేస్తున్నాడు ముసలోళ్ళకు పింఛన్ తప్పించుకున్నాడు మళ్ళీ రైతు బంధు కూడా తప్పించుకున్నారు మళ్ళీ ఈ ముసలోళ్ళకు ఇంకా అది ఏది వాళ్ళకి ఇంటికి ఇస్తున్నాడు ఇల్లు ఇస్తున్నాడు అవి ఇవ్వలేదు అన్ని తెప్పించుకున్నాడు ఎప్పటి నుంచి చేస్తున్నావు వ్యవసాయం నేను 50 ఏళ్ళ 50 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నావు మీ రైతులకు మంచిగా అన్ని టైంకి అన్ని అందించి రైతులను మంచిగా చూసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఏం చెప్తారు ఇవ్వలేరు కేసీఆర్ తప్పించి ఇవ్వలేరు కేసీఆర్ అంటారు రేవంత్ రెడ్డి చేస్తలేడా రేవంత్ రెడ్డి ఏం చేశారు సార్ ఒక రైతు బంధుకు ఇప్పుడు ఏది మన ఆంధ్ర బ్యాంక్లో కొందరికి ఇచ్చారు కొందరు మాపారు కొందరు ఏడుతురు 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళు ఏడుతురు ఇప్పుడు రైతు బీమా పంట బీమా అని చెప్పారు కానీ ఇవన్నీ వస్తున్నాయా అవి ఏవి లేవు అన్నీ మొత్తం బంద్ చేసిండు మళ్ళీ ఏమో పెడతాడా ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆయన ఎట్లా ఇష్టం మరి ఇంకా 10 సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు మళ్ళీ గెలిపిస్తారంటవా గెలవడు సార్ గెలవడంటవా ఎందుకు అంత నమ్మకం అంటే ఈ కేసీఆర్ కొంచెం పనులు చేశారు అట్లా మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదంటవా లేదు సార్ అంటే రాదు ఈ కేసీఆర్ వస్తాడు అట్లా ఇంకొకరు ఈయన తప్పించుకున్నాడు కదా ఒక ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు అది ఇయ్యలేదు ఇప్పుడు ఒక ఇది ఆడలకు ఒకటి పీరి పెట్టిన బస్సు మా మగవాళ్ళకు కూర్చున్న సీట్ దొరుకుతలేదు ఎక్కినాం ఎప్పుడైనా ఫ్రీ బస్సు పోయినా పీరి బస్సు అంటే మాకు టికెట్ అయినా మీకు టికెటే కానీ ఇప్పుడు మనకు ఛార్జ్ తీసుకున్నా కూడా సీట్లు దొరుకుతలేవు హైదరాబాద్ పోయినా దొరుకుతలేవు నిలబడిపోడే సార్ మరి ఏం చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అంటే ఇవన్నీ చేయాలి ఏవి పని చేస్తేనే ఆయన వస్తాడు మనం లేదనుకో కేసీఆర్ తప్పసరి మళ్ళీ కేసీఆర్ వస్తాడు అంటావు ఎట్లా ఉంది మరి వ్యవసాయం ఏం మంచిగా ఉంది ఏం మంచిగా లేదు గట్టినే ఉంది ఎందుకు పంటలు మంచిగా పండుతున్నాయా ఇవన్నీ ఒడ్లు ఇది ఐకేపీ సెంటర్ ఇది ఐకేపీ సెంటర్ మంచిగా వెళ్ళినాయి ఈసారి మంచిగా వెళ్ళినాయి ఎట్లా నీళ్ళు నుంచి వస్తున్నాయి మరి నీళ్లు కాలువల ద్వారా వస్తున్నాయి మంచిగా అంతకుముందు నీళ్ళు వెళ్ళపోవు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక వచ్చినాయి నీళ్ళు తెలంగాణ వచ్చినాకనే వచ్చినాయి అది తెలంగాణ వచ్చినాక అంతకుముందు నీళ్ళే లేవు తాగుదామంటే నీళ్ళు దొరకపోవు బాయిల్లో మొత్తగా చేసినాం కానీ ఇక లేవు ఈయన వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి కాలువలు వచ్చినాయి అన్ని చెరువులు నింపుతుండు మంచి పనులు చేసిండే ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు కదా మరి ఇప్పుడు ఈయన ఏమైనా చేస్తున్నా మంచిది రైతులకు ఏం లేదు మాకు 2 లక్షలు ఉన్నాయి రుణమాఫీ చేయరికి మీది కట్టురు అన్నారు వాళ్ళు వీళ్ళంటే పోయి కట్టినాం అవి రుణమాఫీ కానే లేదు 2 లక్షలు మరి మిగతా పైన తెచ్చినాటికి మళ్ళీ అప్పు వడ్డీ అవుతుంది ఆ వడ్డీ అయితేనే ఉంది అది పెరుగుతూనే ఉంది అవి కడతానే లేము అయితే అంటారు అవి అయితలేవు ఇవి పోతలేవు ఇది అప్పు అది అప్పు ఇది అప్పు మొత్తగా అవుతుంది
కొందరికి అయినాయి, కొందరికి రెండు రెండు మాటలు అయినాయి, మాకు ఒక్కసారి కూడా కాలేదు. అదే అంటున్నా, ఇప్పుడు అయిన వాళ్ళకే 2-3 సార్లు అవుతున్నాయంట, మరి మీకెందుకు కాలేదు? ఇంకా కొంత అయితేనే లేవు, మాకు అయితేనే లేవు. మరి ఇప్పుడు రైతు బంధు రుణమాఫీలు ఏవి లేవు, ఏవి లేవు మాకు ఇవరకు. ఇంకా రుణమాఫీ కానీ ఇబ్బంది అవుతుంది. 2 లక్షలు కట్టరు అంటే 30,000 కట్టిన మీది ఇవరకు రుణమాఫీ కాలేదు. ఇక అప్పుడే అన్నారు మళ్ళీ చేస్తానే లేరు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు వ్యవసాయం? నేను 30 రోజుల 20-30 ఏళ్ళ. ఇప్పుడు 30 ఏళ్ళ చాలామంది ముఖ్యమంత్రులను చూసి ఉంటావు. మీకు రైతులని ప్రత్యేకంగా మంచిగా చూసిండు, రైతులని మంచిగా అన్ని సౌకర్యంగా చేసిండు, ఇచ్చిండు అనే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? కేసీఆర్ ఎవరు ఏం చేయలేదు వరకు. రేవంత్ రెడ్డి ఏం చేయలేదా? రేవంత్ రెడ్డి ఏం చేయలేదు మాకు. కేసీఆర్ చేసిండు, అన్ని మంచి పనులు చేసిండు. అదేంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే రైతులందరూ సంతోషంగా ఉన్నారు అంటుండు, ముసలోళ్ళకు పెన్షన్లు పెంచి వాళ్ళు సంతోషంగా అంటారు. అంత ఉత్తమ ముచ్చట. ఎందుకని అంటే అట్లా చెప్పుకో తిరుగుతారు. అంటే ఉత్తగానే చెప్తున్నాడు. ఇచ్చింది అయితే ఇచ్చింది అయితే కూడా వస్తలేవా? పెన్షన్లకి ఏమో ముసలోళ్ళకి ఎరక, నాకు రాదు, నాకు ఎరకలే. కానీ ఇప్పుడు 4,000 పెన్షన్ అనుకుంటారు కదా, 4,000 చేసిన అన్నాడు రేవంత్ రెడ్డి. చేయలేదట, 2,000 వస్తున్నాయట. 2,000 వస్తున్నాయంటనా? మరి ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులు ఏమైనా ఇబ్బంది పడుతురా? పోయినసారి కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంటే ఎక్కువ సంతోషపడుతురా? ఎట్లా ఉంది అసలు? ఆగం చేసిండు మమ్మల్ని రేవంత్ రెడ్డి. వాళ్ళకి వాళ్ళకి 2 మాటలు అయినాయి, మాకు ఒక్క పారు కూడా కాలేదు. అడుగు రేవంత్ రెడ్డి అడుగుతాడు, ఇక అంతటికి ఎవడు అడుగుతాడు. చేస్తారు అంటారు, చేస్తారు వేరు, అది అయితే లేదు. వస్తలేరా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ పక్క? ఎవడతాడు కాంగ్రెస్? ఎవరు లేడు. ఇక అప్పుడేనా ఇక అంతే తెలుసుకుని ఇంకేం తెలుసు. గదే రుణమాఫీ అయితే కాలేదు సారు. ఒక్కొక్కరికి 2 మాటలు అయింది, మాకైతే కాలే. సరే, ఓకే. ఏం పేరమ్మా? శోభారాణి. ఎట్లుంది మరి మార్పు కాంగ్రెస్? ఏముంది, ఎవరికి ఇచ్చుట్లేదు, రైతు బంధు ఇచ్చులేదు, పింఛన్లు ఇచ్చేటోనికి ఇస్తుండు, ఏదో చెప్పిండు, ఏది ఇస్తలేడు. బస్ కిరాయిలు పెట్టమన్నారు, ఉట్టిగా బస్ కిరాయిలకు తిప్పలే. కరెంటు బిల్లు ఎందుకు ఎంత తక్కువ చేయనుండే, అన్ని చేసి ఉట్టిగా ఇబ్బంది పెట్టుడు. మాకు ఒక్కటికొక్కటి ఇచ్చులేదు. రైతు బంధు అయితే మొత్తమే మాఫీ చేస్తా అన్నాడు, మాఫీ లేదు, ఏం లేదు. ఇక ఇవే ఇక అన్ని చెప్తానే ఉన్నాడు, ఏది చేస్తలేడు. అయితే ఇప్పుడు రీసెంట్గా కొన్ని మాటలు మాట్లాడాను రేవంత్ రెడ్డి, నా కాడ గింతే ఉన్నాయి పైసలు, ఇంతకు మించి ₹1 తెలియవు, ఏం చేస్తారో చెప్పురే, కోసుకొని తింటారా అని చెప్పి మాట్లాడిండు. ఇక ఏం చెప్తామంటే అడుగుతా ఉంటాము, ఇక ఇదే చేస్తూనే ఉంటుంది, ధర్నాలు అవి ఇవి చేస్తూ ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. అట్లా మాట్లాడొచ్చా ఒక ముఖ్యమంత్రి అయ్యండి? ఇక మాట్లాడరాదు, కానీ అసలు అప్పుడు అనుడే తప్పు ముచ్చట. ఆయన అన్నాడు, అన్నప్పుడు ఇయ్యాలి అన్న రకంగా. ఏది మన హామీలు ఇచ్చేటప్పుడు అది. మరి ఇప్పుడు మేము అన్ని ఇస్తున్నాం, ఇప్పటికే చాలా ఇచ్చినాం, కానీ కొంతమంది కావాలనే ఇయ్యలేదని చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అని చెప్తుండు. ఏమి ఇయ్యలేదు, ఆయన చెప్పిన 10 చేసిన 2 ముచ్చట్లు అంతే. 10 చెప్తే 2 చేసిండు, అంతే, 2 చేసిండు. 10 చెప్పిండు, 2 చేసిండు. మరి ఎట్లున్నది ఊర్లలో రైతుల పరిస్థితి కావచ్చు, ముఖ్యంగా మీ మహిళలనే అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందంట కాంగ్రెస్ ప్రభుత్వం? అది అంతా అబద్ధమే, ఆయన చెప్పింది అంతా అంతే. మహిళల్ని కోటీశ్వరాలని చేసిందాక నిద్రపోడంట? అసలే కాదు, ఆయన తోటి ముచ్చట ఏదో అట్లా చెప్పిండు, చేయలేడంటవా ఒక్కటి కూడా? చేయలేదు. ఫైనల్ గా అయితే మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం బాగాలేదు, ఏమి ఇవ్వలేదు అంటున్నావా? ఏమి ఇవ్వలేదు, చెప్పింది ఒక రకం, ఇచ్చేది ఒక రకం అంతే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా లేదు, అదే మొత్తం రాష్ట్రాన్ని అంతా అప్పులపాలు చేసిందని చెప్పిండు. అప్పులంటే ఇక ఆయన పెద్ద పెద్ద కాలువలు, పెద్ద పెద్ద పనులు చేసిండు, అప్పులపాలు చేసిండు. ఆయన చిన్న చిన్న పనులు చేసినప్పుడు చిన్న ఆయన ఉంది, ఇప్పుడు ఈయన ఏం చేసిండు? ఆయన అప్పులు అయితే ఆయన చేసిన పెద్ద చేసిన పెట్టుబడులు కూడా తెచ్చిండు కదా, 1,50,000 కోట్లు పెట్టుబడి తెచ్చిండు, మరి ఏమి ఇవ్వలేదు అంటున్నావు నువ్వు? ఏడబెట్టినట్టు ఏడబెట్టిండు, కానీ మాకైతే ఏమి ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తానే చేయకనే పైగా ఏమి ఇచ్చినట్టు ఆయన. అంటే తెలంగాణ రాష్ట్రం అంతా చేసిన ఓసారి రైతు బంధువు కూడా బందే చేసుకుని. ఇప్పుడు ముఖ్యంగా ఈ సన్న బియ్యంకి సంబంధించి ఊర్లలో సన్న బియ్యం ఇచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఊరు ప్రజలందరూ అంటుండు. సన్న బియ్యం ఇచ్చిండు, కానీ అది కూడా సరిగా లేనే లేదు, అన్నం ఓ రకం గట్లా ఉంది. ఇప్పుడు ఇవే రేవంత్ రెడ్డి కూడా తింటున్నా, ఇక తింటాడు, ఇప్పుడు బాధకో భక్తికో తింటాడు, జరసేపటి ఓ ఇంటి మందం అంత అంతే అంతే. సన్న బియ్యం పథకం కూడా వస్తుంది అంటారు. ఇక వస్తుంది అంటే ఇక ఏదో కొంతమందికి ఏమో నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అందులో 2,500 కూడా వస్తలేవా? 2,500 వస్తలేవు. మహిళలకు 2,500 ఇస్తాము, అత్తలకు 2,000, కోడలకు లేవు ఏమో మరి. ఇక మాకైతే తెలియదు, లేవటాకో ఆయన అంటుండు, లేవట నాకైతే తెలియదు, ఆ ముచ్చట తెలియంది. నేను తెలుసు అని అంటే
ఎందో మొత్తగా చెప్పిన అన్ని పేలు చేసిండు అంతా. మరి ఏం చెప్తావు ఇప్పుడు? అన్ని ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఏమి ఇస్తలేడు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి? ఇక ఏం చెప్తాము, అన్ని ఇవ్వాలి, ఆయన ఒప్పుకున్న మాటలన్నీ ఇవ్వాలి మనకు. చెప్పిండు ఫస్ట్ ఏమేమి హామీ ఇచ్చిండో హామీ రకంగా ఇవ్వాలి. ఓకే. ఏం పేరు పెద్దాయన? నా పేరు మైసే సార్. ఏం పేరు? మైసే, దుంపటి మైసే శేఖర్. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పాలన? సార్ కాంగ్రెస్ పాలన రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలే. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడ్డది అంటే మధ్యలో ఒకటి ఆగిపోయింది, మళ్ళా మొన్న వేసిండు. రైతుల పరిస్థితి ఎట్లుంది అసలు? రైతు బంధు నాకైతే 3 ఎకరాలకైతే పడ్డది. అంటే మిగతా అన్నిటికి పడలేదంటావు? అన్నిటికి పడలే. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? ఒక పక్క 6 గ్యారెంటీలు అని ఇచ్చిండు, ఇప్పటిదాకా కూడా ఏమి ఇవ్వలేరు అని చెప్పి ప్రజలందరూ కొంచెం ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకతే కనిపిస్తుంది. నిజంగానేనా లేకుంటే కావాలనే కాంగ్రెస్ని బదనాం చేస్తున్నట్ట? సార్ ఇది గ్యారెంటీలు అనేది అన్ని కరెక్ట్ ఇస్తలేడు. అది కరెక్ట్ కాదు. మరి ఒక పక్క ఇచ్చినామని చెప్తుండే మొత్తం ఏడిచింది సార్. ఇప్పుడు వాడు ఎన్నో చెప్పిండు కానీ ఏమి ఇస్తుండు. ఇప్పుడు ఇవ్వలేదా? ఈ 6 గ్యారెంటీలల్లా ఫ్రీ బస్సు పథకం పెట్టిండు, పెన్షన్లు పెంచిండంట, ఉద్యోగాలు ఇస్తుండు, ఇంకేం పెంచింది సార్. పెంచింది అదే 2,000, కేసీఆర్ పెంచింది అదే 2,000 ఇస్తుండు. 4,000 ఇస్తున్నాడు. 4,000 ఏడిస్తుండే. ఎవరికి ఇస్తున్నా 4,000? 9వ తారీఖు నేను రాగానే తీసుకోరని చెప్పిండు. అప్పుడు చెప్పిండు నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. చేయలేదు. 2 లక్షలు నా అయితే మొత్తమే కాదు. రుణమాఫీ అయిపోయిందంటే కాలేదు సార్. సగం కూడా చేయలే, సగం కూడా కాలేదు. మరి ఎట్లా అయితే ఎట్లా అంటే సార్ మరి దానికి గవర్నమెంట్ అంతా మంచిగా, కాంగ్రెస్ అంతా మంచిగా ఏం లేదు. ఏమనిపిస్తుంది? గతంలో మంచిగా ఉండేనా? గతం కేసీఆర్ కూడా మంచిగా ఉండే. ఎందుకు ఇప్పుడు ఆయన చేసిన మంచి ఏంది, ఈయన చేయండి ఏంది? సార్ కేసీఆర్ లేకముందు మనకు నీళ్ళు అనేది రాలే, ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. పంటలు ఈసారిగా వండకపోతుండే, మంచిగా పంటలు పండినాయి. ఇక ఈ పింఛన్ కూడా కేసీఆర్ చేసి, రైతు బంధు కూడా కేసీఆర్ పెట్టి. అసలు మరి రైతు రాజ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటుండ్రు, ఇందిరామ రాజ్యం తెచ్చినాం అంటుండ్రు. అంటారు సార్, కానీ వాళ్ళు అంటారు కానీ మనకు అంతా ఏం మంచి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది సార్? మరి ఇప్పుడు 1.5-2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. నమ్మకం ఉందా చేస్తారని గ్యారెంటీలన్నీ? నమ్మకం మీద లేదు సార్. లేదంట. ఎందుకు అంతే ఒకటేసారి అంత? అదే సార్, అదే వాళ్ళ పాలన చూస్తూనే మనకు అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు అప్పుడు ఏమన్నాడు తెలంగాణ, ఇప్పుడు వాళ్ళు ఎక్కడైనా 5,000 వేసారు, నేను 15,000 ఇస్తాను. ఆ 15,000 వేసిండు, ఏకైనా 15,000 ఇస్తలేడు. ఇస్తలేడు. గయ్య పైసలు ఇస్తున్నా? పాత 6,000 ఇస్తున్నాడు కదా, ఎకరం 6,000. 6,000 ఇస్తున్నాడు. 7,500 ఇస్తున్నాడు, 6,000 ఇస్తున్నాడు. ఏం చెప్పదలుచుకున్నాం మరి రేవంత్ రెడ్డికి? సార్ పాలన అంతా బాగా ఏం వస్తలేదు మాకు. కేసీఆర్ పాలన కనిపిస్తలేదు. పాలన అయితే మంచిగా లేదు, అంత మంచిగా అనిపిస్తుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు కనకయ్య. మునిగల కనకయ్య. ఎట్లా ఉంది మరి ఇప్పుడు మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు అని చెప్పిండు, ప్రధానంగా ఏదైనా మార్పు జరిగిందా? కాంగ్రెస్ పార్టీ అంత అద్మానం పార్టీ ఏ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాలు చేసింది, అన్ని హామీలు అనేది కరెక్ట్ ఇచ్చింది. దేనికైనా కానీ తెలంగాణ పార్టీ అనేది సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ మాఫీ కాలే. మాకున్నది 5 ఎకరాలు, రుణమాఫీ మాఫీ కాలే. ఏది మన బస్సు ఫ్రీ అన్నాడు, మా బస్సు ఫ్రీ అనేది ఇక్కడ సౌకర్యం బరాబర్ లేదు. వాళ్ళు చేసేది అన్ని హామీలు అన్ని ఇచ్చింది కానీ అది ఒక పాలన అనేది కరెక్ట్ అయిన పాలన కాదు. అది కరెక్ట్ అయిన కాంగ్రెస్ కరెక్ట్ అయిన పాలన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏంది సిద్దిపేట జిల్లా అంటే హరీష్ రావు గెలిచింది కాబట్టి ఇక్కడ మాకు ఏదైనా ఉన్నా కానీ సగానికి ఎత్తుడు అంతే. వేరే రైతులు మాత్రమే ఎత్తాడు. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు గెలిచింది కాబట్టి కొద్దిగా చేస్తాడు అంతే. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళు మాత్రం అక్కడ దేనికైనా 160 పైసల మంది వాళ్ళకి ఎత్తుండు, అక్కడ నడుస్తుంది. ఇది కాంగ్రెస్ వాళ్ళ వరకు వేసుకుంటున్నాడు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి. అట్లా మరి ఇప్పుడు ఒక పక్క మీకు ఏమీ ఇవ్వలేదు అంటున్నావు కదా? ఏమి ఇవ్వలేదు మాకైతే. ఇప్పుడు ఇది రుణమాఫీ అనేది రుణమాఫీ మాఫీ కాలే. ఒకరికి ఏంటంటే 80,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, ఇవన్నీ 2 లక్షల రూపు 2 లక్షలు ఉన్నా కానీ చేస్తాడు. ఆ 2 లక్షలు సుధా చేసే గతికి లేదు రేవంత్ రెడ్డికి. అర్థమైందా? ఆ 2 లక్షల రూపాయలు సుధా చేసే గతికి లేదు. మీతో ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు అంటుండు, అప్పులు పుడతలేవు అంటుండు, రాష్ట్రానికి యానికి తెచ్చి పెట్టాలంటుండు. అప్పులు కొట్టబోసి అప్పటికి రాజేసి అప్పటికి వెళ్ళి కూర్చోమని చెప్తున్నా. అప్పులు లేకపోతే తీసుకురాకపోతే శాత కాకపోతే ఇంట్లో కూర్చున్నాను రేవంత్ రెడ్డి. అర్థమైందా? ఇప్పుడు మొన్న రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేసిండు, అవి మీకు కూడా మీరు విన్నారా? మొన్న ఏంది ఇది నా దగ్గర రూపాయి అప్పు లేదు, నాకు రూపాయి అప్పు ఇస్తలేరు, నేను కోసుకుంటారా, వాళ్ళ జీతాలకే తీసుకొచ్చి అన్న అది అని అంటుడు. వాళ్ళంతా దరిద్ర పాలన ఏడు దొరకది. ఇప్పుడు మా కేసీఆర్ ఉండేది ఏం తెలుసా? పక్కా షోరు మాట్లాడగలుగుతా, ముందడున్నా కానీ మాట్లాడగలుగుతా, అట్లేం లేదు మాకు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు
మెచ్చుకునేనా మొన్న మాట్లాడినాయి? అవి మెచ్చుకునే కాదు, అందరు చూసిన వాళ్ళు ఆడలు సుధా దాంతో కొడతామంటారు. కానీ మరి ఇప్పుడు మనం ఏం చెప్పాలి, కానీ పాలన ఉన్నప్పుడు మనం పెద్దలను గౌరవించాలి. కానీ అదంతా వేస్ట్ కథ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మళ్ళీ జిందగీలో రాదు. ఇది మాత్రం 100% గ్యారంటీ. అంటే ఆయననే చెప్తుండు కదా, దొంగలను చూసినట్టు చూస్తురంట. అప్పు కోసం పోతే వేరే బ్యాంకులు అన్నీ కూడా దొంగను చూసినట్టు చూస్తురు అంటుండు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని చూసినట్టు చూసిరు అంటారు. అవన్నీ చెప్తుండు కదా. అంటే ఇట్లా మాట్లాడవచ్చు ఒక ముఖ్యమంత్రి? అది ముఖ్యమంత్రి అట్లా మాట్లాడరాదు. ఆయనకు పరిపాలన తెలియదు. తెలియక చెప్పాడవా నమ్మి ఓట్లు వేసారు. ఇదంతా జరిగింది. అర్థమైందా? ఎందుకంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏం తెలుసా, అన్ని పథకాలు తీసుకొచ్చింది, అన్నీ చేసింది. దానంత ప్రభుత్వం మళ్ళీ రాదు, అది దొరకదు ప్రభుత్వం. ఇది మాత్రం 100% గ్యారంటీ. ఇప్పుడు ఈ అందాల పోటీలు అని చెప్పి ఈ మధ్య పేపర్లలో టీవీలలో వినబడుతుంది, చూసిరా మీరే? ఆ అందాల పోటీలు మేము చూడలే, కానీ పెడుతున్నాడు. కానీ అది అందాలకు మన వాళ్ళకి అందగతిలు పెట్టుకుంటున్నా, మరి ఎవరు పెట్టుకుంటున్నా నేను కదా రెవెనెంట్. కానీ మాకు తెలియదు. అందగతి పెట్టే వాళ్ళు ప్రజలకు ఇంత 10,000 ఇచ్చి, అక్కడ 5,000 ఇచ్చి మగ్గి పెట్టి జర సమాధానం చేయాలి. ఎందుకు అందగతి పోటీలు? అదే ఒక పక్క బడ్జెట్ లేదంటుండు, ఇంకో పక్క అందాల పోటీలు 100 కోట్లు పెట్టి పెడుతుండు. ఏం చెప్తావు అసలు? ఇప్పుడు ప్రభుత్వం అన్నది గట్టుంటుంది వాళ్ళది. అంతా ఏంటంటే ఇది దోసుకున్న ప్రభుత్వం లెక్క. అది ప్రభుత్వం అనేది అది పడిపోయింది కలస. అది రాదు, మళ్ళీ జిందగీ రాదు. నేను చెప్పుకునే గింత తెలుసు. రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి విషయం, ఇవన్నీ హామీలు మొత్తం అమలు చేసి అందరికి ఇస్తే మాత్రం తర్వాత మళ్ళీ అత్తో రాదు, అది అసలు తెలియదు. ఇది ఒకటి అన్ని చేసినాక కూడా రాదు, రాదు ఇక అయిపోయింది. అది ఇప్పుడు మంచిగా మీ జనాలందరికి ప్రజలందరికీ సన్న బియ్యం ఇస్తుండు. మంచిగా 4 ఏళ్ళు నోట్లో పోతున్నాయంట. ఆ సన్న బియ్యం ఇచ్చిన తర్వాతనే అసలు ఆ బియ్యాన్ని చూసి ఆనంద బాష్పాలు వస్తున్నాయట రైతులకు. బాష్పాలు ఏంది, ఆ సన్న బియ్యం ఏంది, గిద్దె దొడ్డుబాట్లు తీసుకపోయి మిల్లులో సన్న బియ్యం చేసి ఇస్తుండు. ఇంటికి తీసుకొచ్చి ఇస్తుండా, లేకపోతే రైతులకి సన్నవాట్లు పెట్టమని చెప్పిండా? అదేది బోనస్ పెట్టిండు, సన్నవాట్లు పెట్టమని. ఎవరికి పడ్డాయి సన్నవాట్లు బోనస్? ఎవరికి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. అసలు ఆ బోనస్ చూసుకునే మీరు రైతు బంధు వద్దనుకురంట. రైతు బంధా అది మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు అనేది పడక ముందే ఆయన ఫస్ట్ మాత్రం వేసాడు రైతు బంధు. ఈయనేది ఇప్పుడు గెలిచి దగ్గర సంవత్సరం అవుతుంది. ఏది రైతు బంధు ఏది? నువ్వు చేస్తాను అమలు ఏవి? ఏది లేవు. చేష్టలకు కొద్దిగా కళ్యాణ లక్ష్మి అవి ఏం లేవు ఇంతవరకు. ఆ కళ్యాణ లక్ష్మి రాలే, నా తులం బంగారం అన్నాడు, అది రాలే, ఏది రాలే. ఏది తులం బంగారం ఏది వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పెడతారటనా? ఏమైనా గుట్ట దోకతారటనా? ఇవన్నీ అమలు చేసిండు. దేనికోసం చెప్పొస్తుంది. అది అంత ప్రభుత్వం అనేది పడిపోయింది కలాసి. అది రాదు మళ్ళా. మరి ఇంకా 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అంటుండే. అది 100% చెప్తున్నా. 10 సంవత్సరాలు కాదు, 5 ఇంకో 3 ఏళ్ళు ఉంటాడు. మళ్ళీ ఇట్లా చెప్పాడు ఊరలు మాత్రమే. అది వేరే కథ ఉంటుంది. అది రాదు 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 అంతేనా? రాదు. ఎందుకు అంత కరాఖండిగా చెప్తున్నావు? కరాఖండి చెప్పాడు. ఆయన చేసింది ఏమున్నది చెప్పాడు? ఆయన చేసింది ఏమున్నది? మొత్తం మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, మా కేసీఆర్ చేసింది మొత్తం. ఏం లేకుండా నీళ్ళు అన్నావా, ఏదన్నావు, ఇదన్నావు, అదన్నావా, ఏదైనా కానీ వెనక అడుగు వేయలే. ఇప్పుడు మీరు కావాలనే విమర్శిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సన్నబియ్యం పథకం పెట్టి మంచిగా హెలికాప్టర్లలో పోయి ఆ పథకం ప్రారంభించి వచ్చారు మన మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు. మరి మీరు ఇన్ని దిక్కులు తిరుగుతారు. మరి సన్నవాళ్ళు ఎలా పండించిన ఒకసారి చూసారు? సన్నవాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చి ఏ దేశం నుంచి తీసుకొచ్చి సన్నవాళ్ళు ఇస్తుండు? సన్నబియ్యం ఇప్పుడు ఇచ్చే సన్నవాళ్ళు ఎక్కడి నుంచి బియ్యం ఇస్తుండే? సన్నబియ్యం నుంచి వస్తుంది. ఈ దొడ్డువాళ్ళ బియ్యమే. ఈ దొడ్డువాళ్ళ బియ్యం సన్న చేసి పంపిస్తుంది. అవి రైతులు పండించి మీకు తెలియదా? మీ విలేకరు తెలియదా? మీకు అందరికీ ఎరికే. అట్లుంటది. ఫైనల్ చెప్పేది కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఏంది మరి నువ్వేం చెప్తావు? మార్పు అని చెప్పారు, ఎలాంటి మార్పు వచ్చింది ప్రజలలో? ఏం మార్పు లేదు. రేవంత్ రెడ్డి చేసిన మార్పు ఏమీ లేదు. 100కు 100% మన టీఆర్ఎస్ కేసీఆర్ చేసిన పాలనే కరెక్ట్. ఎట్లా కరెక్ట్? ఒకప్పుడు మేము పంట అయితే ఏ పంట వండపు, మక్కైతే మక్కి ఎండిపోవు, వరి అయితే వరి ఎండిపోవు, పత్తి వండపు, ఏది వండపు, మాకు ఏం పంట కూడా రాపు. కరెంటు కూడా 7 గంటలు 3 గంటలు 3 గంటలన్నర ఇట్లా కష్టపడి తెలంగాణ పొద్దా తిరిగి కష్టపడ్డాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాడికి వెళ్ళి, తెలంగాణ వచ్చిన కాడికి వెళ్ళి మనకు 24 గంటల కరెంటు చేసిండు. మనకు మా రైతులకు అనేది నీళ్ళు వేస్తాడు చేసిండు. ఆ నీళ్ళు వస్తేనే ఇవాళ అన్నం దొరుకుతుంది. మాకు పంట పండించుకుంటున్నాం, అన్ని రకాల మంచిగా ఉన్నాం అన్నట్టు. మాకు అన్ని పనులు చేసిండు కేసీఆర్. ఏంటి? కళ్యాణ లక్ష్మి పెట్టిండు, 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు. ఒకటి రైతు బంధు పెట్టిండు, 5,000 ఇచ్చిండు. తప్పకుండా టైం వరకు రైతు బంధు వాడేసిండు. వాడుకుంటే మాకు పెట్టుబడులకు అన్నీ వెళ్ళినాయి. అయితే ఇవన్నీ రోడ్లు కానీ మాకు ఐకేపీ సిద్దిపేటలో పోయి అమ్ముకుంటే ఒక 8 రోజులు కష్టపడి ఓటర్ల పని తిని అమ్ముకొని వచ్చేటోళ్ళం. ఇవాళ మా ఊళ్ళోనే ఐకేపీ ఉంది, మా ఊళ్ళోనే అమ్ముకుంటున్నాం. మాకు అది కూడా మంచి మేలు. ఇప్పుడు బోనస్ పెట్టినట్టు బోనస్ ఏం లేదు. సన్నవాట్లు పండించేటోడు ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఎవ్వరు లేరు.
మొత్తం దొడ్డు వడ్లు అనేది పండించేటోళ్ళే. అలా ఏం మాకు ఆయనతో జరిగిన లాభం ఏం లేదు. ఒక్కటి రుణమాఫీ అన్నాడు ఫస్ట్, మళ్ళీ డిసెంబర్ 9 తారీఖే రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ అనేది ఏం చేయలేము మాకు. ఎవరికి అయ్యేటోళ్ళకి అయింది కావచ్చు, 1,50,000 ఎంతనో చేసిండు. నాకు 2,70,000 కోఆపరేటివ్ బ్యాంకులో అప్పు ఉంది, ₹1 కూడా మాఫీ కాలే. అంతకుముందుకు ఏమన్నాడు, రైతు ఎంబడి రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతు ఏంది రేషన్ కార్డు అని పెట్టిండు, మాకు ఒకటే రేషన్ కార్డు, మాకు మాఫీ కాలే ఆ లోను. అది అట్నే ఉంది. ఇవన్నీ పైసలు కావాలంటే ఫస్ట్ మనకు బడ్జెట్ కావాలి. ₹1 కూడా లేదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులలో ఉందని చెప్తుండు. బడ్జెట్ లేకపోతే సాదా కాకపోతే సపరేట్గా ఇంట్లో ఉండాలి. సాదా కాకపోతే పరిపాలన చేయొద్దు. కేసీఆర్ అనేటువంటి చెప్పలే అవన్నీ. నా తోట బడ్జెట్ లేదు, నా తోట ఇది లేదు అది లేదు, మిమ్మల్ని నేను సాదా నాతోని కాదు గవే చెప్పలే, సైలెంట్గా పనిచేసి చేయించండు. ప్రతి విషయం ఏది కానీ కేసీఆర్తో 100% పనులు గ్యారంటీ జరిగినాయి. ఇప్పుడు బతుకమ్మ చీర అన్నాడు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు, మా ఆడవాళ్ళకి బతుకమ్మ చీరలు ఇచ్చిండు మంచికొక్కటి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఆ చీరలు పందులకు కట్టేటి చేనుకాడ, నేను ఆయన ఒకటి ఇచ్చిన కానీ మంచి చీర 2 ఇస్తా అన్నాడు. ఆ 2 లేవు, ఇది లేదు, అన్ని వీకినాయి. అసలు ఇచ్చే ఒకటి కూడా ఇస్తలేడు. ఈ ఒక్కటి లేదు, ఆ 2 లేవు, అన్ని వీకినాయి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇల్లంక కళ్యాణ లక్ష్మి గురించి చెప్పి ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్ అన్నావు. ఆ 1,00,000కు తులం బంగారం కలిపినని రేవంత్ రెడ్డి చెప్పిండు. దాని తర్వాత ఈ రైతు బంధు ఏదైతే ఉందో అది 5,000 ఉంటే 7,500. మరి ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు రైతు బంధు ఏమన్నాడు, 15,000 ఎత్తన్నాడు సంవత్సరానికి 1 ఎకరానికి. అయితే 15,000 ఎత్తాక ఈ 1,000 ఎక్కువ వేయించిండు. కష్టపడి అది మండలానికి ఒక గ్రామం పెట్టిండు. ఆ గ్రామంలో కూడా అందరికేం పడలే, కొంతమందికే పడ్డాయి. పడ్డోనికి పడే అంటున్నారు, పడ్డోని మాకు వాళ్ళలేదు, మాకు లేవు. అదొకటి పేలే. రైతు బంధు పేలే. రైతు బంధు ఒకటి, కళ్యాణ లక్ష్మి కూడా పేలే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షిస్తుంది కానీ నేను తులం బంగారం పెడతాను, అది కూడా ఇప్పుడు లక్ష, అది కూడా ఇయ్యడి, అది కూడా వీకింది. అసలు ఇయ్యలేదు ఎంతవరకు బంధు, అన్ని బందే, మాకు వచ్చేటి లేనే లేవు, ఇలా ఏది లేదు. అంటే ఓన్లీ మీ సిద్దిపేట వరకు తెలంగాణ మొత్తము ఇప్పుడు అందరికి మాయిపోయినాయి. ఊళ్ళో 10 మందికి రుణమాఫీ వచ్చింది, 50 మంది ఉట్టుకు ఉన్నారు అంతే, అందరికేం కాలే అవి. పరిపాలన అనేది ఉట్టిదే, అది మొత్తం పేలే. ఇప్పుడు అప్పులు అయింది, ఇది అయింది, అదైందంటే మేమేం చేస్తాము? నీకు తెలియదు, గెలిచినప్పుడు ఆడ అప్పు ఉంది, మరి దాన్ని ఇప్పుడు ఒక అయ్యగా అన్నాడు కొడుకును, కష్టపడాలి, అప్పు జరుపుకోవాలి, అయ్యా మిగిలిన అప్పు జరుపుకోవాలి కొడుకు. ఎవడు జరుపుతాడు? అది నీకు తెలిసి ఉండాలి, నీకు తెలియదు. తెలియనప్పుడు ఊకోవాలి సప్పుడు, అంతే. మరి ఇప్పుడు అసలు యానించి ఇదేమంటావు, నన్ను కోసుకొని తింటారా అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను కోసుకొని తినేది లేదు, నువ్వు సాధకపోతే పక్కుంటే ఇంకెవరో చేస్తారు చేసేటోళ్ళు. అట్లా అప్పులు కూడా పుడతలేవంట, దొంగను చూసినట్టు చూస్తారు. మరి నువ్వు చేసేది అట్లున్నది మంచిగా లేదు కదా, చూడకపోతే ఏం చేస్తారు? నువ్వు చేసే సక్క ఉంటే ఎవరేం చేస్తారు, నువ్వు చేసే సక్క లేదు, నేను గట్టి చూస్తారు. నేను నమ్మకూడ నమ్మరు. ఇప్పుడు రైతులు అనేటోళ్ళు మనకు తెలంగాణలో నీకు నమ్ముడు ఉండదు. ఇప్పుడు రైతులు అనేది నమ్ముడు ఉండదు. ఇక ఎట్లా నమ్ముతారు? నువ్వు చేసేది మంచిగా లేకనే ఎవరు నమ్మరు. అట్లా అంటే రైతులకు ఏం మంచి చేస్తలేడు. రైతులు ఏం చేశారు? ఇప్పుడు ఉచిత బస్సు పెట్టినారు, మా భార్యలు బస్సు ఎక్కిపోరు. మా రైతులు పల్లెటూరు, మాకు బస్సు అవసరం లేదు. మాకు ఎప్పుడైనా ఏదైనా సిద్దిపేటకు ఏదైనా చుట్టాలేంటి పోవాలంటే మాకు బండే, మా పిల్లల్ని మేము ఎక్కించుకొని పోవాలి, చూడాలి, రావాలి, ఇంటికాడ ఉండాలి. మాకు బస్సుతో మాకు అవసరం లేదు. మేము 5 ఏళ్ళకి ఒకనాడు కూడా ఎక్కం, ఆయన ఓడిపోయేదా కూడా మేము బస్సు ఎక్కం. మాకేం పని బస్సుతో? అసలు ఆయన ఏ మంచి పని ముందర పెట్టుకున్నా, ఏ ప్రజల కోసం ఏం చేద్దాం అనుకున్నా కూడా అడ్డుపడుతురు అని చెప్తుండు, మొత్తం అడ్డుకుంటారంట. మరి ఇంకెట్లా చేస్తాడు? ఆయన సక్క చేసినాక ఎందుకు అడ్డుపడతారు? ఎవరు అడ్డుపడరు. ఇప్పుడు ఆయన సక్క చేస్తే ఎవరు అడ్డుపడరు. ఆయన సక్క చేయగానే ఈలోళ్ళి ఏ పని పెట్టుకున్నా అడ్డం పడుతురు. ఎందుకంటే ఏ పని పెట్టినా ముంగడికి రాలే, ఇంకా అన్నిటియే. ఏ పని ముంగడికి వచ్చింది చెప్పు? ఏది రాలేదు. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డి? ఏం లేదు, ఎప్పుడు సాదా కాకపోతే సప్పుడు బొంతలు కప్పుకొని, అంతే, ఏం లేదు.